హాయ్ అండి. వెల్కమ్ టు లతా రసం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు తయారు చేసుకుందామా? ప్రాసెస్ చూసేద్దామా మరి? చూడండి ఎంత బాగుందో కదా మెంతికూర అయితే. ఇక్కడ ఫ్రెష్‌గా నేను ఒక కట్ట తీసుకున్నాను. కట్ట తీసుకొని మంచిగా ఒలిచి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాక కుక్కర్‌లో తీసుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు వేసుకొని, ఒక స్పూను పసుపు వేసుకొని, ఇంకా తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు గానీ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదా మెంతికూర గాని అది మంచిగా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగినాక కుక్కర్‌లో వేసేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంత టేస్టీ అయిన పప్పు మీరు గాని ఇప్పుడే ట్రై చేయండి. ఒక ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. 3, 4 విజిల్స్ రావాలండి. అంతకంటే ఎక్కువ వచ్చిందంటే పప్పు టేస్ట్ పాడైపోతుంది. 3, 4 విజిల్స్ వచ్చినాక మూత తీసి చూద్దాము. పప్పు అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఎంత బాగా ఉడికిపోయిందో కదా! ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, మీ దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా! పప్పు గుత్తి తీసుకొని అలా అలా నిలిపామంటే పప్పు మొత్తం మెత్తగా రెడీ అయిపోతుంది. మనకు పప్పు రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని, ఒక స్పూను పోపు దినుసులు వేసుకొని, కొంచెం పచ్చి కరివేపాకు, ఒక ఎండుమిరపకాయను తుంపి వేసుకున్నాక, కట్ చేసుకున్న ఉల్లిపాయలు గాని వేసుకొని, 4, 5 వెల్లుల్లి రమ్మాలు గాని కచ్చాపచ్చగా దంచుకొని అలా అలా ఫ్రై చేసుకున్నామంటే మనకు పోపు రెడీ అయిపోతుంది. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర గాని వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఆ టేస్టే వేరండి. చాలా సింపుల్‌గా మెంతికూర పప్పు తయారు చేసుకోవచ్చు. మనకు పోపు రెడీ అయిపోయింది కదా! పోపుని పప్పులో వేసుకొని కలిపేసుకొని బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్‌గా మెంతికూర పప్పు తయారు చేసుకున్నాం కదా! మీరు గాని ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.